వైసీపీ నాయకుల అరాచక ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతా ఉన్నారు. ఒళ్ళు బలిసి ఏం చేస్తారో తెలియకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో కానూరులో మరి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి దిమ్మను తొలగించి అక్కడ గోడ కట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి మరి అక్కడ చాలా దురదృష్టకరం. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమం మేము కానీ మొదలు పెడితే ఒక్క వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి పరిస్థితులు రోడ్ల మీద కూడా తిరగనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు అక్కడ చేస్తుంది మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందంటే కావాలని చెప్పి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించాలని మీ నాయకుడు మీరు చేసినటువంటి విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం. ఇలాంటివి చేయాలంటేనే భయపడే విధంగా, ఎందుకంటే ఒక రౌడీ మొక్కలాగా పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తే పోలీసుల మీద తిరగబడతారా? పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారా? అక్కడి నుంచి రౌడీ మొక్కలుగా చేరి గుడివారు చేరుకుని రౌడీ కార్యకలాపాలకి నిలయంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ప్రశాంతమైనటువంటి కృష్ణా జిల్లాని ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గాలకి మీకు అడ్రస్సులు లేకుండా డిపాజిట్లు కూడా రానని విధంగా మెజార్టీలు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తే ఇవాళ మీరు చూసి తట్టుకోలేక ఇవాళ ఇలాంటి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కులాలు పెట్టి తప్పు చేసిన వాడినేమో రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులనేమో కులాలు పెట్టి వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాలని, ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలని ఇవాళ దౌర్జన్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అరాజ శక్తులు మీరు కానీ కంట్రోల్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తీవ్రంగా దీన్ని చట్టపరంగానే మేము ఎవరైతే దీనికి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారో, తెలుగుదేశం పార్టీ దిమ్మ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారో చాలా సీరియస్గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇది ఇలాంటి వ్యక్తుల్ని ఒకసారి రాష్ట్ర జిల్లా మన నాయకులందరూ కూడా ఒకసారి గమనించాలా, ప్రజలందరూ కూడా గమనించాలా. ఇది వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోత్సహించకూడదని కూడా ఈ సందర్భంగా తెలియదు. అక్కడ ఏంటంటే గొడవలు పెట్టించాలి, గొడవలు పడే విధంగా కార్యక్రమాలు చేయాలి. ఉన్న విగ్రహాలని, ఉన్న దిమ్మల్ని కానీ విగ్రహాలను కానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లే. ఇవాళ మేము తొలగించాలంటే రోడ్ల మీద మీరు అడ్డంగా కట్టినటువంటి అనేక దిమ్మలు ఉన్నాయి, అనేక విగ్రహాలు ఉన్నాయి. కానీ అది మంచి సంస్కృతి కాదని చెప్పి మేము చాలా సామరస్యంగా ముందుకెళ్తా ఉంటే ఇవాళ మీరు మా దిమ్మల్నే పాల్గొట్టాలని, లేకపోతే జనసేన దిమ్మలు పాల్గొట్టాలని, బీజేపీ నాయకుల మీద దాడులు చేయాలని, లేదంటే కులం పేరు పెట్టి మరి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని, ఇవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా పరిగణిస్తామని కూడా తెలియజేస్తాం. ఇది మొన్న చూసాం నంద్యాలలో ఇదే రకంగా విగ్రహాన్ని, రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తలకైనా తొలగించి వైసీపీ కార్యకర్తలే వాళ్ళే తొలగించి అక్కడ అలజడి సృష్టించాలని ప్రయత్నం చేయాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ దిమ్మల మీదో, జనసేన పార్టీ దిమ్మల మీదో అక్కడ పగలగొట్టించి అంటే అక్కడ ఒక విధ్వంసమైనటువంటి పరిస్థితులు సృష్టించాలని. అట్లాగే మొన్న చూసిన సాయికృష్ణ, అతను జరిగిన సంఘటన దురదృష్టకరమే. దాని మీద ప్రభుత్వం సీరియస్గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే డీజీపీ గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారు కూర్చుని దాన్ని ఎలా పరిష్కరించాలి, ఎలా ముందుకెళ్ళాలి, వాళ్ళ మీద ఎలా చర్యలు తీసుకోవాలి, ఎవరు దీనికి కారణం అని చెప్పి విచారణకు మొత్తం కూడా ఆదేశించి సిఐని సస్పెండ్ చేసి అతని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టమని చెప్పినటువంటి సందర్భం చూసి అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ కులాలు పెట్టి, ఇవాళ కుల నాయకుల కులాల మీటింగ్లు ఏంటండి? తప్పు చేసిన వాడు ఎవరైనా సరే తప్పే, దానికి కులానికి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుల వ్యవస్థల్ని నిర్మూలించుకోవాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కులాలని చెప్పో, మతాలని చెప్పో, స్వార్థ రాజకీయాలు చేయాలని చెప్పి కుట్రలు చేసే వ్యక్తుల్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మనకు బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో పూర్తిగా భూస్థాపితం చేస్తారు.